కడపలో ఈ నెల 27, 28, 29న నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహానాడు ఏర్పాట్లపై నిర్వహించిన మంత్రుల సమన్వయ కమిటీ సమావేశంలో పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల అనిత, సవిత, అనగాని సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, డోల బాల వీరాంజనేయ స్వామి సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్లపై 13 కమిటీలు వేసినట్లు పల్లా శ్రీనివాస్ చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. మొదటి 2 రోజులు ప్రతినిధులు మీటింగ్ ఉంటుంది. 23,000 మంది 23,000 మంది ఆహ్వానితులు ప్రతినిధుల సభలో పాల్గొంటారు. 3వ రోజు సుమారు 5 లక్షల మందితో మనం బహిరంగ సభ పెట్టుకోబోతున్నాం. ఈ ప్రతినిధి మీటింగ్లో పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఐడియాలజీస్, ప్రిన్సిపల్స్ మీద చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే రాయలసీమ సెంట్రిక్గా ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేశామో ఆ అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే మై టీడీపీ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి యాప్ యువ నాయకులు లోకేష్ గారు డెవలప్ చేశారు. ఆ యాప్ని అందరికీ ఇన్స్టాల్ చేసుకునేటట్టుగా కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా క్యాడర్ని ఏ విధంగా మనం జాగృతం చేయాలి, ఈ గవర్నెన్స్ మీద కావచ్చు, విజన్ డాక్యుమెంట్ మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మీద కావచ్చు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క సిద్ధాంతాలపైన కావచ్చు, ఇవన్నీ కూడా కార్యకర్తలకి, నాయకులకి కూడా క్యాడర్ మీటింగ్లో చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.